హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొన్న మన ఛానల్లో MI3కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోని మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న దీనికి సంబంధించినటువంటి గేమింగ్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఈ వీడియోస్ రెండు కింద నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో వై కాంట్ దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ Q&A వీడియో చేద్దామని చెప్పి అడిగితే, అంటే నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తే చాలా మంది కామెంట్స్ రూపంలో వాళ్ళ క్వశ్చన్స్ అన్ని నన్ను అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయాలని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియోని టిల్ ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ బెస్టా, లేదా Realme 5 కొనాలా, లేదా Realme 5 Pro కొనాలా, లేదా Redmi Note 7 Pro కొనాలా అనే దాని గురించి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ డిఫరెన్సెస్లో మనకి ఇక్కడ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీతో పాటు మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ బై ద బై మన సండే రావాల్సినటువంటి Q&A ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ రోజు ఈవినింగ్ 5 o'clock నేను పోస్ట్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ వీడియో. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దట్ మన ఛానల్ యొక్క రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ సాధ్యమైనంత వరకు నా వీడియోస్ని మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దట్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఛానల్ గ్రో అయిందంటే ఇలాంటి వీడియోస్, అన్బాక్సింగ్ రివ్యూస్, ఇంక్లూడింగ్ స్మార్ట్ టీవీస్తో సహా మీ ముందుకి ఎన్నో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా Q&Aలోకి వెళ్ళిపోదాం. సో మొదటిగా ఈ క్వశ్చన్ వచ్చేప్పటికీ మనకి శ్రీశైలం గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్లో 1080p వీడియోస్ ప్లే అవుతాయా బ్రో? వాట్సాప్ ద్వారా మన మొబైల్ ఫోన్కి వచ్చినటువంటి 1080p వీడియోస్ ప్లే అవుతాయా బ్రో? సో దీంట్లో అయితే మనకి ఏ విధమైనటువంటి ఫుల్ హెచ్డి సపోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. కేవలం హెచ్డి ప్లస్ అంటే 720 పిక్సెల్ ఏదైతే ఉందో అదే మీకు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. సో మొబైల్ ఫోన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే దీని డిస్ప్లే అని నేను అంటాను. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి పృథ్వీ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హెచ్డి ప్లస్ డిస్ప్లే కదా బ్రో, బట్ ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చా? వాల్యూ ఫర్ మనీయా? అలాగే ఆల్ రౌండింగ్ మొబైల్ ఫోన్ అని నాకు అనిపిస్తుందన్న, ప్లీజ్ టెల్ మీ. ఎస్, ఇదైతే 100% మనకి ఆల్రౌండ్ మొబైల్ ఫోన్. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ నేను ఇందాక చెప్పినట్లుగా దీంట్లో మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో అదొక్కటి ఓవర్కమ్ చేస్తుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని అంటాం. కాకపోతే ఒకవేళ మీరు ఏ సిరీస్ మొబైల్ ఫోన్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్. ఇకపోతే దీంట్లో మనకి Android 1 వస్తుంది, MI UI ఇంటర్ఫేసెస్ రాదు. సో మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ని ఆస్వాదించడంతో పాటు మనకి అప్డేట్స్ కూడా చాలా త్వరగా రావడం జరుగుతుంది. మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి యాడ్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇది MI UI ఇంటర్ఫేసెస్ మీద రన్ అవ్వదు కాబట్టి. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే నాగు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, Redmi Note 7 Pro లేదా MI3 బ్యాక్ కెమెరా సేమ్ క్లారిటీ వస్తుందా? పిక్చర్స్లో ఏది బెటర్? సో రెండిటిలో అయితే నాకు ఆసమ్, కానీ రెండిటిలో Note 7 Pro కన్నా కానీ నాకు MI3 క్వాలిటీయే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి సాతులూరి బాలాకుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, MI3 వర్సెస్ Oppo K3, సో విచ్ వన్ ఇస్ ద బెటర్? డోంట్ సీ ద మనీ. సో ఇక్కడ మనకి రెండు డిఫరెంట్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. Android 1 ప్రాజెక్ట్ మీద వస్తూ ఉంటుంది. సో దీని అప్డేట్స్, ఫీచర్స్, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా బాగుంటుంది కంపేర్డ్ టు ద Oppo K3 కన్నా. కాకపోతే మనకు అక్కడ ప్రాసెసర్, అలాగే పాపప్ కెమెరా ఇట్లా బెటర్ ఫీచర్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే కనుక ఒకవేళ మీరు స్టాక్ ఆండ్రాయిడ్ లవర్ అయి ఉన్నట్లయితే A3, ఒకవేళ మీరు పెర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తున్నారు, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ Oppo K3. కానీ Oppo K3 బెటర్ ఆప్షన్ అంటాను. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి రాము గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 64 MI3 వర్సెస్ Realme 5 Pro విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్? సో ఇక్కడ మీకు డెఫినెట్లీ Realme 5 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చేటప్పటికే 665 ప్రాసెసర్, అందులో వచ్చేటప్పటికి మీకు 712 ప్రాసెసర్, క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్. అలాగే కాకపోతే మీకు అక్కడ డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే అందులో మనకి IPS డిస్ప్లే మాత్రమే ఇస్తారు. వేరే ఇందులో వచ్చేటప్పటికే మనకి AMO LED ఇచ్చారు. సో AMOLED స్క్రీన్ ఏదైతే ఉందో మనకి అది కూడా ఫుల్ హెచ్డి ఇవ్వలేదు, ఇందులో మనకి హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు. ఇదొక్క బ్యాక్ డ్రాప్ ఉంది. సో ఇది కూడా ఇచ్చిందంటే కనుక ఇది మాత్రం ఆసమ్ హ్యాండ్సెట్. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇందులో హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, సో దీంట్లో మీరు నార్మల్గా ఫోన్ యూసేజ్లో కానీ గేమింగ్ వాడుతున్నప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా అని చెప్పి అడగడం జరిగింది. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ దో ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా కానీ నార్మల్ IPS వాటితో కంపేర్ చేస్తే అందులో మనకి ఫుల్ హెచ్డి ప్లస్లో ఎట్లయితే మనకి డిస్ప్లే రావడం జరుగుతుందో ఇందులో హెచ్డి ప్లస్లోనే ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈవెన్ ఒక బ్రైటర్ డే రోజు నేను దీన్ని బయటికి తీసుకెళ్ళినా నాకైతే డిస్ప్లే బ్రైట్నెస్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు. ఇకపోతే
ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎంఐ A3 లేదా రియల్మీ ఎక్స్ లేదా రియల్మీ 5 Pro ఏది బెటర్, ఏది కొనొచ్చు చెప్పండి ప్లీజ్. సో 100% మీకు పెర్ఫార్మెన్స్ వైజ్గా చూశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ రియల్మీ 5 అలాగే రియల్మీ ఎక్స్ రెండు కూడా బెటర్గా పెర్ఫామ్ చేయగలవు కంపేర్డ్ టు ద ఎంఐ A3 కన్నా. కాకపోతే మీకు ఎంఐ A3లో ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ దీని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ దగ్గర నుంచి వస్తాయి. కంపేర్డ్ టు ద రియల్మీలో వచ్చేటువంటి అప్డేట్స్ కన్నా దీంట్లో చాలా త్వరగా రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే డెవిల్ రైడర్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫ్యూచర్ ఉందా, డార్క్ మోడ్ ఆప్షన్ ఉందా లేదా చెప్పండి బ్రో. సో యాజ్ ఆఫ్ దీంట్లో అయితే మనకి అంతా చెక్ చేసిన ఎక్కడ మనకి డార్క్ మోడ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఒకవేళ మీరు ఏదన్నా యాప్ వాడుతున్నారు, ఒకవేళ దాంట్లో మీకు డార్క్ మోడ్ ఎనేబుల్ అయ్యి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో అది కూడా నాకు ఒక బ్యాక్ డ్రాప్ అనిపించింది. ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూలో వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి సుధాకర్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే ఐఆర్ బ్లాస్టర్ ఉందా సార్? ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఐఆర్ బ్లాస్టర్ అని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ లోకల్ మీ మొబైల్ ఫోన్స్ లేదా మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి మీరప్ప గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రియల్మీ 5 Pro తీసుకోవాలా లేదా ఎంఐ A3 తీసుకోవాలా? ఇతను ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారంటే అండ్ కెమెరా డిస్ప్లే పరంగా కూడా ప్రైస్ చూసి చెప్పండి. అంటే రెండు కూడా సేమ్ ఉంటాయి కదా, సో ఏది బెటర్ అని చెప్పి నన్ను అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈ రెండు కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ సర్కిల్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఎంఐ A3లో వచ్చేప్పటికి 665 ప్రాసెసర్, వేరే రియల్మీ 5 Proలో వచ్చేప్పటికి మనకి 712 ప్రాసెసర్. డెఫినెట్లీ ప్రాసెసర్ పరంగా అది బెటర్గా ఉంటుంది. అండ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటాను అంటున్నారు కాబట్టి మీకు జీపీయూ కూడా అది బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కంపేర్డ్ టు ద ఎంఐ A3 కన్నా. కాకపోతే ఇక్కడ AMOLED LED స్క్రీన్ అలాగే స్టాక్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఆస్వాదించాలి అనుకుంటున్నట్లయితే ఎంఐ A3 ఏదైతే ఉందో ఇది బెటర్ ఆప్షన్. ఒకవేళ లేదు మీకు డిస్ప్లే అండ్ అట్ ది సేమ్ టైం జీపీయూ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ మంచిగా ఉండాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ మనకి రియల్మీ 5 Pro. కానీ అక్కడ కన్నా ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో బాగుండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ముసాఫా కేపీఎల్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాసు గారు నా దగ్గర పోకో F1 ఉంది, A3 తీసుకోవచ్చా ప్లీజ్ చెప్పండి. సార్ రెండు కూడా డిఫరెంట్ కేటగిరీ. మీకు పోకో F1 వచ్చినప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 SoC చిప్సెట్తో వస్తుంది. A3 వచ్చినప్పటికే మనకి ఇది జస్ట్ కేవలం 665 SoC చిప్సెట్తో రావడం జరుగుతుంది. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో పోకో F1 మీకు బెటర్ ఆప్షన్. మీరు పోకో F1 వాడి ఎంఐ A3 అయితే వాడలేరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ వచ్చేటప్పటికే మనకి నాగేంద్ర గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే చాలా క్వశ్చన్స్ అడిగారు, అరౌండ్ 6 క్వశ్చన్స్ మనకి ఇందులో అడగడం జరిగింది. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ అబౌట్ ద సాఫ్ట్వేర్ లేటెస్ట్ జనరేషన్ ఇన్ ఎంఐ ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుందా కాదా? 100% దీని ఆప్టిమైజేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. పెర్ఫార్మెన్స్లో నాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు. ఇక నెక్స్ట్ ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే హెవీ గేమింగ్ కోసం దీన్ని వాడచ్చా? హెవీ గేమింగ్ కోసం అయితే మీరు దీన్ని వాడలేరు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక ఇది 13,000 వస్తుంది, ఇంకో 5,000 వేసి మీకు అక్కడ పోకో F1 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది హెవీ గేమింగ్ కోసం. తర్వాత క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి గేమింగ్ స్పెసిఫికేషన్ ఫ్యూచర్స్ ఏమైనా ఉన్నాయా? గేమింగ్కి డెడికేటెడ్గా స్పెసిఫైడ్ ఫ్యూచర్స్ అయితే ఏమీ మనకు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ AMOLED LED HD డిస్ప్లే కదా, IPS LCD ఫుల్ HD డిస్ప్లే, వాట్ ఈస్ యువర్ పిక్? సో AMOLED LED HD ప్లస్ డిస్ప్లేనే బాగుంటుంది కంపేర్డ్ టు ద మనకి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే కన్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి బెస్ట్ కెమెరా ప్రైస్ సెగ్మెంటా? సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం డెఫినెట్లీ ఇది బెస్ట్ కెమెరా అని నేను అంటాను. ఇక నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ వర్త్ ఫర్ ద ప్రైస్? ఎస్ అఫ్ కోర్స్ ఇది ఈ ప్రైస్లో అయితే వర్త్. అంటే దీనికంటే హయ్యర్ వేరియంట్ అయితే మళ్ళీ వర్త్ కాదు, బేస్ వేరియంటే వర్త్. ఇక ఇఫ్ యూ నాట్ సజెస్ట్ మీ బెస్ట్ ప్రైస్ ఇన్ దిస్ సెగ్మెంట్, మీకు కొన్ని రోజులు అయితే రియల్మీ 5 Pro వస్తుంది. సో అది మీకు బెటర్ అప్డేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి సాయి కృష్ణ గేమింగ్ వరల్డ్ అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే వేరే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి DMR లైసెన్స్ ఏదైతే ఉందో వైడ్ L1 సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది వచ్చేటప్పటికే 720 పిక్సెల్, అది కూడా HD ప్లస్ డిస్ప్లేనే కదా. ఎస్ సాయి కృష్ణ గారు, దాంట్లో వచ్చేటప్పటికే మనకి 720 పిక్సెల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, దీంట్లో వైడ్ L1 సపోర్ట్ తీసుకొచ్చారు. సో వైడ్ L1 సపోర్ట్ తీసుకొచ్చినంత మాత్రాన దాంట్లో ఖచ్చితంగా మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే వాడాలని రూల్ ఏం లేదు. వీళ్ళు HD ప్లస్ డిస్ప్లే తీసుకొచ్చారు అంటే ప్రాసెసర్ మనకు వైడ్ L1
సపోర్ట్ చేస్తుంది, కానీ డిస్ప్లే వచ్చేటప్పటికి HD+ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు HD+లోనే మీరు వీడియోస్ని అయితే వాచ్ చేయగలరు. అంటే మ్యాక్సిమం 720 పిక్సెల్ వీడియోస్ని మాత్రమే మీరు వాచ్ చేయగలరు అంతే. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి అశోక్ గారు అడుగుతున్నారు. ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న A3 వర్సెస్ Realme X బ్యాటరీ అండ్ కెమెరా పెర్ఫార్మెన్స్ వీడియో చేయండి అన్న ప్లీజ్. మోస్ట్లీ చేస్తాను, కానీ మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి సమాధానం అయితే ఇక్కడ నేను A3నే పికప్ చేస్తాను. ఎందుకంటే మనకి Realme X కన్నా కెమెరా పెర్ఫార్మెన్స్ మనకి A3లోనే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా దానికన్నా ఇది మనకి మరింత ఎక్కువగా రావడం జరుగుతుంది. సంథింగ్ Realme X వచ్చేప్పటికి 3765 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ MI A3లో వచ్చేప్పటికి 4030 మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి వంశీకృష్ణ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న ఫుల్ HD లేదు కదా, కొనచ్చా, వెయిట్ చేయాలా? ఫుల్ HD లేకపోయినా నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మీరు కనుక Android One ఎంతూజియాజీ లేదా ఎక్కువ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆప్టిమైజేషన్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అని నేను అంటాను. అంటే Realme 5 కన్నా కానీ ఇది బెటర్గా పనిచేస్తుంది, నాట్ Realme 5 Pro. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి ఇండియన్ గారు అడుగుతున్నారు, ఫుల్ HD AMOLED LED వర్సెస్ మనకి ఇప్పుడు HD+ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ చెప్పండి అని అంటున్నారు. సో AMOLED LEDలో మీకు ఫుల్ హెచ్డియా లేదా నార్మల్ HD+ అనేది కంపారిజన్ ఉండదు. సో వ్యూయింగ్ యాంగిల్స్ రెండు సమానంగా ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ 720pలో మాత్రమే మీకు పిక్సెల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, అంతే తేడా. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి వినయ్ కుమార్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, హాయ్ బ్రో, హౌ ఇస్ ద స్క్రీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ ఇన్ సన్లైట్ విజిబిలిటీ, బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, కెమెరా అట్ లో లైట్ కండిషన్స్? కెమెరాస్ అయితే మనం ఏ సిరీస్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండు ఎక్స్ట్రాడినరీ 10 out of 10 ఇచ్చేస్తాను. ఇకపోతే నెక్స్ట్ ఈయన స్క్రీన్ విజిబిలిటీ ఏది మనకి బ్రైటర్ సన్లైట్లో వెళ్తే అన్నట్లు స్క్రీన్ విజిబిలిటీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది AMOLED LED స్క్రీన్. కాబట్టి నేను ఇంతకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, ఓన్లీ బ్యాక్ డ్రాప్ ఏంటంటే దీనిలో 720p ఒక్కటే. డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ దిస్. ఇకపోతే నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే కార్తీక్ కవిన్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 15,999కి ఇది బెస్ట్ ఆర్ ఇంకేమన్నా ఫోన్ సజెస్ట్ చేస్తారా అన్న? సో ఇందులో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు హయ్యర్ వేరియంట్ అయితే వెళ్ళకండి, దీంట్లో బేస్ వేరియంట్ అయితే ఎక్స్ట్రాడినరీ. 13,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో అయితే ఈ ఫోన్ ఎక్స్ట్రాడినరీ. కానీ 16,000 రూపాయలకి వచ్చేటప్పటికే మనకు అక్కడ చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. వేర్ మనకి Realme 5 Pro ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి Vivo Z1 Pro ఉంది, అలాగే Realme X ఉంది. ఇంకొంచెం మీరు ప్రైస్ బేర్ చేసుకోగలిగితే అక్కడ మీకు K20 కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజులు ఆగారంటే మీకు Redmi Note 8 Pro కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బేస్ వేరియంట్ అయితే కొనొచ్చు, కానీ 16,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ అని అంటే ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్, టెస్ట్ ఫాస్ట్ ఛార్జర్. సో ఫాస్ట్ ఛార్జర్తో టెస్ట్ చేస్తూ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ వినయ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, అన్న MI A3 కొనాలా లేదా Vivo Z1 Pro కొనాలా? పెర్ఫార్మెన్స్ కావాలి, అలాగే హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ కావాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ Vivo Z1 Pro. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్తో పాటు మంచి బెస్ట్ కెమెరాస్ ఇన్ దిస్ సెగ్మెంట్ కావాలి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గో విత్ MI A3. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వంశీ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, విచ్ కలర్ ఈస్ బెటర్ ఇన్ ద MI A3, బ్లూ ఆర్ వైట్? Redmi Note 8 ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత చెప్పండి బ్రదర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MI A3లో కలర్స్ అని అంటే దీంట్లో అది డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. నాకు బ్లూ నచ్చింది, మీకు వైట్ నచ్చచ్చు, లేదా ఇంకొకరికి మీకు బ్లాక్ నచ్చచ్చు. సో ఒకవేళ వీటిల్లో కూడా టాప్గా పిక్ చేసుకోవాల్సి వస్తే కనుక నా సజెషన్ వచ్చేటప్పటికే బ్లూ. ఎందుకంటే ఎల్లోలో మనకి రెయిన్బో షేడ్ కనిపిస్తుంటుంది, బ్లూలో ఈ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిఫరెంట్గా అండ్ చూడటానికి క్యాచీగా ఉంటుంది. ఒక ప్రీమియం ఫోన్ లుక్ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి సాయి మధు గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బ్రో MI A3 హెవీ యూసేజ్కి యూజ్ చేయొచ్చా? మేము మల్టీ టాస్కింగ్ అండ్ హెవీ గేమ్స్ వాడతాం, బికాస్ ఐఎమ్ ఏ హెవీ యూజర్. సో హెవీ గేమింగ్ కోసం వాడుతున్నారంటే హెవీ యూసేజ్కి అయితే వాడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ కోసం వాడుతున్నారు అన్నట్లయితే ఇదంతా మీకు పెద్దగా పెర్ఫామ్ చేయదు. దీనికన్నా మీకు పోకో F1 మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి మహేంద్ర గారు అడుగుతున్నారు. ఈ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, MI A3లో డ్యూయల్ ఆప్షన్ ఉందా బ్రో? సో డ్యూయల్ ఆప్షన్ అయితే లేదు, డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే చేయదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనకి బోనాల మహేష్ గారు అడుగుతున్నారు. ఈ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, Realme 2 Pro నుంచి Realme A3కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా Realme 5 Pro కొనాలా? ప్లీజ్ పికప్ మై క్వశ్చన్. సో అప్గ్రేడ్ అయితే 100% అవ్వచ్చు A3కి. కాకపోతే ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక MI A3
A3 బెటర్ అవుతుంది. కానీ దీన్ని మనం రియల్మీ 5 ప్రోతో కంపేర్ చేస్తే దీనికన్నా మీకు రియల్మీ 5 ప్రో ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. కెమెరాస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అయితే A3 తీసుకోండి. లేదు మీకు ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమవుతుందంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే హ్యూజ్ బ్యాటరీ, ఇట్లా అన్ని సెగ్మెంట్స్ చూస్తున్నారు అన్నట్లయితే అక్కడ రియల్మీ 5 ప్రో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక ఫైనల్గా ఈ క్వశ్చన్ మనకు వచ్చేటప్పటికే వంశీ కృష్ణ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫుల్ హెచ్డి లేదు కదా బ్రో, నేను దీన్ని కొనాలా లేదా వెయిట్ చేయాలా అని చెప్పి అడగడం జరుగుతుంది. సో వెయిట్ చేసిన మీకైతే ఇందులో ఫుల్ హెచ్డి అయితే రాదు. సో ఫుల్ హెచ్డి మీ ప్రయారిటీ అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ అనదర్ మొబైల్ ఫోన్స్. ఒకవేళ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు కెమెరాకి సంబంధించినటువంటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు అన్నట్లయితే ఎంఐ A3 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా నేను చెప్తున్నాను, మీరు బేస్ వేరియంట్ అయితే వర్త్, దీంట్లో హై అండ్ వేరియంట్ అయితే దీనికన్నా మీకు అక్కడ బెటర్ ఆప్షన్స్ చాలానే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ A3కి సంబంధించి మీరందరూ వెరీ కామన్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ నా సమాధానాలు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నేను లింక్ పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ FAQ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్స్తో పాటు వాటి రివ్యూస్, కెమెరా రివ్యూస్, గేమింగ్ రివ్యూస్, ఇట్లా ఎన్నో వీడియోస్ మన కోసం అంటే మీకోసం మన ఛానల్లో తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.